అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 2వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి ప్రతికూల సమయాలు అనుకూల సమయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు అయితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం అయితే లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇంకా వివరాలకు వెళ్తే గనక రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారి యొక్క దినఫలాల ప్రకారం ఆదాయం ఎంతో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజల వీరి యొక్క ఆలోచనకు రేపటి రోజున ఎంతో విలువనిస్తారు. వీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. పనిచేసే నిపుణుల కార్యాలయంలో బాగా రాణిస్తారు. రేపటి రోజున పాత స్నేహితులను కలవబోతున్నారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది. మీ పిల్లల నుండి శుభవార్తలు వింటారు. రేపటి రోజున భాగస్వాముల సహకారం, ఆచరణాత్మక సమన్వయంతో రేపటి రోజున మెండుగా అయితే ఉంటుంది. చంద్రుడు మీ యొక్క 7వ ఇంట్లో ఉన్నాడు. అతని దయ వల్ల మీరు కొత్త వ్యాపార భాగస్వామికి లేదా ప్రయోజనకరమైన ఒప్పందం ద్వారా ఒక బలమైన అవకాశాన్ని అయితే సృష్టించుకోబోతున్నారు. రేపటి రోజున మీరు వ్యాపారాల్లో, వృత్తి విద్యా రంగాల్లో విజయాన్ని అయితే సాధించబోతున్నారు. మీ యొక్క ప్రేమ జీవితంలో చంద్రుని స్థానం మిమ్మల్ని స్థిరమైన మరియు నమ్మకదగమైన సంబంధాన్ని అయితే ఆకర్షిస్తుంది. మీ యొక్క భాగస్వామి యొక్క మద్దతు రేపటి రోజున మీకు ఒక ప్రధాన బలంగా తయారవబోతుంది. మీ యొక్క రాశి గల అధిపతి అయితే రేపటి రోజున బలమైన స్థితిలో ఉన్నాడు కనుక మీకు మంచి రాణించే శక్తిని ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా ఉమ్మడి పెట్టుబడులు లేదా భాగస్వామ్య పెట్టుబడుల ద్వారా మరింత లాభాలను పొందబోయే విధంగా అయితే ఉండబోతున్నారు. గృహశాంతి కొద్దిగా ప్రభావితం కావచ్చు. కాబట్టి మీ యొక్క ప్రసంగంలో సంయమనాన్ని పాటించడం ఎంతైనా మంచిది. గృహ విషయాలకు వస్తే మీకు ఎంతైనా కాస్త సంయమనం పాటించడం అవసరం. బహిరంగంగా ఉండడం ముఖ్యం. జీవితంలో మీరు ఏదైనా పాత అభిప్రాయ భేదాలు ఉంటే దాన్ని పరీక్షించడానికి ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. వివాహితశీలు తమ భాగస్వామ్య దుర్గోణాన్ని కూడా అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించాలి. అధికారాన్ని నొక్కి చెప్పే బదులు సహకారం మరియు సమతుల్యతను అయితే కాపాడుకోవడం ఎంతైనా మంచిది. అవివాహిత మహిళకు రేపటి రోజున వివాహ ప్రతిపాదన అయితే తీవ్రమైన సంబంధం గురించి చర్చ సాధ్యమని అయితే చెప్పుకోవచ్చు. భావోద్వేగాల పరీక్షలు తీసుకునే అలవాటు సంబంధంలో సంక్లిష్టతను పెంచబోతుంది. భాగస్వాములు మరియు క్లయింట్స్ రేపొద్దున ఒప్పందాల ప్రకారం మీ యొక్క భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తారు. వ్యాపారం చేసే మహిళలకు ఒక పెద్ద ఒప్పందం ఖరారు కాబోతుంది. రేపటి రోజున మహిళల జట్టు చాలా స్వయం కృషితో, దౌత్య ప్రవర్తనతో అయితే అలవర్చుకోబోతున్నారు. కార్యాలయ, రాజకీయాలు లేదా సంఘర్షణలు రేపటి రోజున దూరం పాటించడం ఎంతైనా మంచిది. చట్టపరమైన కౌన్సిలింగ్ నిర్వహణ లేదా రేపటి రోజున మహిళల యొక్క ప్రయోజనం కూడా ఉమ్మడి పెట్టుబడుల ద్వారా జీవిత యొక్క భాగస్వామి నుండి మంచి లాభాల బాటలో అయితే జరగబోతున్నారు. ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవడం ఎంతైనా అవసరం. ఆర్థిక విషయాల్లో పారదర్శకతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇంటికి లేదా సంబంధించిన విషయాలు అయితే ఆకస్మికంగా ఖర్చులు సాధ్యమే, కానీ భాగస్వామి యొక్క ఒప్పందంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. హార్మోన్ల అసమతుల్యత మీరు అశ్రద్ధ అయితే అసలు వహించవద్దు. నడుము కింది భాగంలో నొప్పి మానసిక ఒత్తిడిపై ప్రభావం చూపబోతుంది. తేలికపాటి వ్యాయామం, యోగా, విశ్రాంతి ఇవన్నీ ఎంతైనా మంచిది. చల్లని వస్తువులను నివారించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం కాస్త ఉంది. తెలివిగా ఖర్చులు చేయడం అయితే మంచిది. పొదుపు నివారించుకోవడం ఎంతైనా మంచిదైతే రేపటి రోజున మీకు కాస్త ఉపశమనం అయితే కలగబోతుంది. మీ ఆరోగ్యం పట్ల, మీ యొక్క మానసిక స్థితి పట్ల రేపటి రోజున ఆహారం అయితే ప్రభావితం చూపిస్తుంది. ఆహారంపై కూడా కాస్త శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. మీరు మంచి వాతావరణం అయితే మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో మీకు జరిగే చింతలు కూడా దూరం అయిపోతున్నాయి. పాత స్నేహితులు కలవడం వల్ల మీకు భావోద్వేగాలు, ఆనందం రెండూ కలిసి వస్తాయి. రేపటి రోజున మీ యొక్క ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఇవ్వవలసిన రుణాల్లో రావాల్సిన బాకీలు వంటి విషయాలు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు అయితే ఆర్థికంగా చాలా విషయాల్లో స్పష్టత ఏర్పడి మానసిక భారం కూడా తగ్గబోతుంది. గతంలో నిలిచిపోయిన చెల్లింపులు పూర్తి అవ్వబోతున్నాయి. మీ యొక్క ప్రణాళికలు స్థిరంగా అమలు కావడం ప్రారంభమవుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకొని ఆనందదాయకంలో కలుగుతారు. కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. స్నేహితులతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంటి వాతావరణం సానుకూలంగా అయితే మారుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ యొక్క కృషికి మరింత గుర్తింపు అయితే లభించబోతుంది. ప్రేమ సంబంధాల్లో అవగాహన పెరిగి అపార్థాలు తొలగిపోయి వైవాహిక జీవితంలో పరస్పర బంధం చాలా బలపడబోతుంది. ధైర్యంగా ముందుకు సాగితే మంచి అవకాశాలు మీ వైపుకు వస్తాయి. రేపటి రోజున మీ యొక్క శక్తి, ఉత్సాహం మరియు నిండుగా అయితే సృజనాత్మకత పెంచుకోవడానికి మీ యొక్క కొత్త మార్గాలు కొనసాగించవచ్చు. మీ యొక్క ఆలోచనలు వ్యక్తపరచడానికి ఇది సరైన సమయము.
మీ చుట్టూ ఉన్నవారు మీ యొక్క సంకల్ప శక్తి మరియు ప్రేరణ పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని సంబంధాలు ఒడిదుడుకులు అనుభవించవచ్చు, కానీ మీ పరిస్థితి యొక్క భావాలు అర్థం చేసుకోవడానికి, వాటిని మెరుగుపరచడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగటం ఎంతైనా అవసరం. ఏవైనా అవకాశాలు విశ్లేషించడం గుర్తుంచుకోండి. రేపటి రోజున ఆలోచనాత్మకమైన ఆత్మ పరిశీలనకు ఒక సమయం అయితే ఇతరులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం కూడా వస్తుంది. మీ యొక్క అంతర్దృష్టి అయితే వినండి. మీ యొక్క కొత్త మార్గాలకు తెలుస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ యొక్క బలం అని గుర్తుపెట్టుకోండి. తాత్కాలిక ఇబ్బందులు మిమ్మల్ని ఏవి ఆపలేవని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి మరియు సానుకూలత కొనసాగించడం ఎంతైనా మంచిది. ఉత్తేజకరమైన సంబంధాన్ని, మీ లోతైన సంబంధాన్ని అనుభవించవచ్చు. మీ యొక్క హృదయం ఎంత స్వచ్ఛమైనది, ఎంత విశాలమైనది అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు చాలా శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. ఏ పని ప్రారంభించినా నిజంగా అయితే మీకు రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి. భయాన్ని వదిలేసి భావాలను స్వీకరించండి. రేపటి రోజున సాధారణ రోజైతే కాదు, పనుల్లో మర్చిపోయి ఆనందంలో మునిగిపోవచ్చు. వినోద మరియు వేడుక పర్యాటక ప్రదేశాలు కూడా మీరు సందర్శించడం ద్వారా అపారమైన ఆనందం కూడా లభిస్తుంది. మీరు సమాజంలో గౌరవ మర్యాదలను రెట్టింపుగా పొందబోతున్నారు. మీరు యొక్క కుటుంబ సభ్యులతో ప్రయాణించడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క పురోగతి అవసరాన్ని సూచించే రోజనైతే తెలుసుకోవాలి. ఆలోచనాత్మకంగా సంప్రదించినట్లయితే విజయం మీ వెంటే ఉంటుంది. మీ యొక్క హోదా మరియు ప్రతిష్ట పెరిగే అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యుని వివాహాన్ని సంబంధించిన అడ్డంకులు ఏమన్నా ఉంటే వాటిని తొలగడం వల్ల ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యటన రంగంలో మీకు ముఖ్యమైన సమాచారం పొందవచ్చు. పనికి సంబంధించిన పర్యటన కూడా ఎంతైనా అవసరం. ఇది కొత్త అవకాశాలను అయితే తీసుకొస్తుంది. తప్పకుండా రేపటి రోజున మీకు ఎంతైనా సంయమనం పాటించవచ్చు. చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఎంతో ఓర్పు వహించడం వల్ల, మీకు గొడవల నుంచి దూరంగా ఉండడం వల్ల మీ యొక్క బంధాలు తెగిపోకుండా ఎంతైనా జాగ్రత్తగా ఉంటాయి. కుటుంబంలో కొన్ని అభిప్రాయ బాధాలు వచ్చినా కూడా అవి త్వరలోనే సర్దుబాటు అవుతాయి. మీ యొక్క మాటకు గౌరవం పెరిగి నిర్ణయాల్లో మీ యొక్క ప్రాధాన్యత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా మారుతాయి. పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితాలు వర్తిస్తాయి. వస్త్రలాభం కలిగి సంతోషం పొందుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. మీ యొక్క కృషికి తగిన ఫలితం అందుకోబోతున్నారు. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి అయితే కొనసాగుతుంది, కానీ అలసటను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమ సంబంధాల స్పష్టత అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనలు సమస్యలను పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ యొక్క ప్రతిష్ట మరింత బలపడబోతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతో లాభాలను గటించబోతున్నాయి. గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టమైన కార్యక్రమాలు చేయటం వల్ల మంచి సమయం అయితే గడుపుతారు. ఇంట్లో క్రమాన్ని కాపాడడం ద్వారా చేసే ప్రయత్నాలు ఎంతో విజయవంతమవుతాయి. రేపటి రోజున కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త లక్ష్యాలు రేకెత్తిస్తాయి. మిమ్మల్ని మెరుగైన వ్యక్తిత్వం కోసం కొంత సమయం ఒంటరిగా గడపడం ఎంతైనా అవసరం. మీ యొక్క ప్రవర్తన మరియు మీ యొక్క లక్ష్యాలను ప్రతిబింబించడం ద్వారా మీ యొక్క సంబంధాల్లో చొచ్చుని పోనివ్వకండి. మీ యొక్క అజాగ్రత్తను మరియు కోపాన్ని మెరుగుపరుచుకోండి, లేకుంటే విషయాలు తీవ్రమవుతాయి. పనిని క్రమబద్ధంగా మరియు సజావుగా చేయాలి. లేకపోతే ఒక చిన్న పొరపాటు వచ్చినా కూడా లాభాన్ని నష్టంగా మారుస్తుంది. రేపటి రోజున ఎంత బిజీగా ఉన్నా కానీ ఫలితాలు మీ కృషికి అంటే చాలా తక్కువగా ఉండవచ్చు. చాలా ఓపికగా ఉండడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల మధ్య తీపి కబుర్లు చెప్పుకోబోతున్నారు. అలాగే అపారమైన ప్రేమ సంబంధాలు దూరాన్ని సృష్టించవచ్చు. రేపటి రోజున ఎంతో స్పష్టమైన సంభాషణ అవసరం. దీని గురించి అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అజాగ్రత్త కారణంగా పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. మీ యొక్క పాత సమస్యల గురించి కొంత ఆందోళన కూడా కలగవచ్చు. గతంలో జరిగిన సమస్యలు లేదా అసంపూర్ణమైన వ్యాపారం మళ్ళీ తేలెత్తవచ్చు. అశాంతి గడుపుతారు. రేపటి రోజున మీకు ఎంత ఓపికతో అవగాహనతో ఉండడం ఎంతైనా మంచిది. రేపటి రోజున డబ్బు పరంగా అప్పు ఇచ్చే ముందు లేదా ఏదైనా ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే డబ్బు చిక్కుకుపోకుండా అవకాశం ఉంటే కనుక మీరు నియంత్రించుకోవడం రేపటి రోజున చాలా ముఖ్యము. మీకు భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. రేపటి రోజున ప్రయోజనకరంగా ఎంతో ఉండబోతుంది. కుటుంబ సభ్యుల జీవితం ప్రధానంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచన విధానం కూడా ఒత్తిడి వల్ల మీ యొక్క కాస్త ప్రశాంతత తగ్గుముఖం పడుతుంది. తద్వారా మీకు ఒత్తిడి, అలసట నివారించవచ్చు. ధ్యానం లేదా తేలికపాటి ఉపశమనాలు మీకు ఎంతైనా అవసరం అనేది తెలుసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా శివాలయ దర్శనాన్ని మీకు అన్ని విధాలా మేలు చేస్తుంది. రేపటి రోజున మీరు శివునికి శివాలయ దర్శనం చేసుకుని అక్కడ బిల్వ పత్రాలతో గంగాజలంతో మీరు అభిషేకం చేస్తే మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే తెలుసుకున్నాం కదండి. యొక్క రాశులకు రేపటి రోజున ఎటువంటి దేవతారాజన చేయాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.